చాలు ఏ పాటతో స్టార్ట్ చేద్దాం? పుట్టిన వెంటనే ఎవరైనా మొదటి వినేది అమ్మ పాడే జోల పాట. అమ్మని అడిగి చెప్తానుండు. లక్ష్మి, మా షాప్ ఓనర్ల యూనియన్ మీటింగ్ ఉంది, వెళ్ళొచ్చేస్తా. హలో నాన్న బాలు, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? సింగర్ అయ్యావా? అవకాశం వచ్చిందా? ఏం పర్వాలేదులే, నేను ఇక్కడ రాముల వారికి రోజు పూజ చేస్తున్నాను కదా, తప్పకుండా వస్తుంది. అవును, ఇంతకీ ఇంటికి ఎప్పుడు వస్తుందా? ఒక సెకండ్ ఆగు, నేను చెప్పేది విను. త్వరలోనే ఇంటికి వస్తాను. సూపర్ అవకాశం దొరుకుతుంది. త్వరలోనే సింగర్ కూడా అయిపోతాను. సరే మా మ్యాటర్ ఏంటంటే, చిన్నప్పుడు నన్ను నిద్రపుచ్చడానికి ఒక పాట పాడేదాన్ని చూడు. ఏదో ఒకసారి పాడు. ఇప్పుడు ఎందుకురా? ఒకసారి గుర్తు చేయమ్మా. మీకేం పని? మీరు వచ్చేసాక పదాలు ఎందుకు కదవటం లేదు? ఎంతకి ఒకరికొకరు ఏమవుతారు? లవర్స్ సార్. కాదు సార్, ఫ్రెండ్. అది కాదు సార్, మేము నిజంగానే లవర్స్ సార్. ఫ్రెండ్స్, లవర్స్. ఈ క్లారిటీ లేకుండానే పదాల వెనకాల మ్యూజిక్ సెట్టింగ్ పెట్టారా? అబలాతో తబలానా? మీ ఇద్దరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. అసలు మీ లవ్ స్టోరీ ఏంటి? జూన్ 10 సమయం 10:10. నేను బైక్ మీద, తను రోడ్డు మీద. నా బైక్ తన్ని చూడంగానే గాల్లోకి లేచి నిలబడింది. బైక్ ఒకటే లేచిందా? హరీష్ చిచి సార్, తన కార్ చెడిపోతే తనకి ఇంటి వరకు లిఫ్ట్ ఇచ్చి డ్రాప్ చేశాను సార్. అంతే సార్ నా లవ్ స్టోరీ. ఈ స్టోరీలో లవ్ ఎక్కడుందిరా? సార్, నా లవ్ ఏమన్నా మీ పాకెట్ లో రివాల్వర్ సార్? తీసి చూపించడానికి. లవ్ అనేది ఇట్ ఇస్ సాఫ్ట్ ఫీలింగ్ సార్. ఫీలింగా? సార్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అందుకే సార్ మీకు ఇన్ని కష్టాలు. కష్టాలా? కష్టాలేంటి? మీరు పోలీస్ కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన కేసులన్నీ డీల్ చేసి ఏ రాత్రికో 3 గంటలకో 4 గంటలకో ఇంటికెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కుళ్ళిపోయిన అన్నం, పాచిపోయిన పప్పు, కుడితి లాంటి చారు, ఎలిక లాంటి చికెను ఇవన్నీ తినలేక లేటు విసిరేస్తారు. ఇంత ఆనందమైన సమయంలో ఎందుకే మావని గుర్తు చేస్తావు? సార్, అదే గాని మీది లవ్ మ్యారేజ్ అయి ఉంటే ఒక్కసారి ఊహల్లోకి వెళ్ళండి సార్. నన్ను దోచుకుందువటే వన్నెల ఎందరినో ఏడిపించడం చూశాను గాని సారి ఆడవటం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఏడుపు కాదురా, ప్రతి మనిషిలో రామారావు, నాగేశ్వరరావు, గుమ్మడి, ప్రకాశ్ రాజు ఉన్నట్టే నాలో దశావతార కమలాసులు బయటకు వచ్చారా. బ్రదర్ బాబీ, నువ్వు సీతమైతే నువ్వు రాముడివి, నేను హనుమంతుడిని. ప్రేమికులు కలిపారు తృప్తితో చచ్చిపోతారా? లేదు, రెచ్చిపోతాను. రండి, జీపెక్కండి, నేను మిమ్మల్ని దేపెడతాను. ఇక్కడ ఆపండి. ఆ ఎస్ఐతో లవర్స్ అని ఎందుకు చెప్పా? నేను అలా చెప్పకుండా ఉంటే ఈ పాటికి జైల్లో మనం లంచ్ బఫే తినేవాళ్ళం. అది సరే, నిన్నొకటి అడుగుతాను, అడగచ్చా? ఏంటి? నువ్వు ఫీల్ అవ్వకూడదు. సరే. నేను అడిగాక నువ్వు ఓకే చెప్పాలి, మరి కోపడకూడదు. ఓకే అనాలా? మీ అంకుల్ని అడిగి నాకు కొంచెం డబ్బు ఇప్పిస్తే ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుంటాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. హలో మా. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? వాట్స్ అప్? ఏముందమ్మా, అంతా రొటీన్. మీ నాన్నగారేమో కాన్ఫరెన్స్లు, టూర్లు, నేనేమో పూజలు, వ్రతాలు. సో హౌ వాస్ యువర్ డే? సూపర్ మా. మ్యూజిక్ గైడ్ గా ఎవరినో పెట్టానన్నావు, యూస్ఫుల్ గా ఉన్నాడా? యూస్ఫుల్ ఏంటమ్మా, రియల్లీ గుడ్. హిస్ అ బడింగ్ సింగర్. కాదు, ఫ్యూచర్ స్టార్ సింగర్. ఏం వాయిస్ తెలుసా? నాకు భలే నచ్చాడు. నచ్చాడా? yes mom, because we're sailing on the same boat. Point number 2, he's very friendly and he's very caring, you know. ante kadu fair ga honest ga maatladtadu mom. అయితే నీకు సంబంధం వెతకాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికినట్టుంది. అమ్మా స్టాప్ ఇట్, చాలు. అంత లేదు, he's my good friend. విన్నావా? గుడ్ ఫ్రెండ్. ఓకే ఓకే ఓకే, గుడ్ నైట్, బాయ్. Crazy. అరే బాలు, అప్పుడే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయా? థ్యాంక్ యూ శ్రావ్య. థ్యాంక్స్ బయట వాళ్ళకి చెప్తారు. బాబాయ్ అయితే సారీ. సారీ పరాయి వాళ్ళకి చెప్తారు. మరి మన వాళ్ళకి ఏం చెప్తారు? నథింగ్. నువ్వు నా డాక్యుమెంటరీకి హెల్ప్ చేస్తున్నావు, నేనేమైనా చెప్పానా? అన్నట్టు మీ పాట కాన్సెప్ట్ వచ్చిందా?
నేను వాడి కాన్సెప్ట్ ఎప్పుడో చెప్పాను, వాడే ఇంకా రాస్తున్నాడు వాల్మీకి గడు. వసు ఏమైంది? ఏ వసు, ఏమైంది? రాజేష్తో ఏదైనా ప్రాబ్లమా? కాదు, వాళ్ళ నాన్నతోనే ప్రాబ్లం. చూడమ్మాయి, వీడు నాకు ఒక్కగానొక్క కొడుకు. నాన్న అమ్మాయిని ప్రేమించాను అన్నాడు, ఓకే అన్నాను. నాన్న అమ్మాయి వాడికి అట్లం ఇచ్చుకోలేరు అన్నాడు, దానికి ఓకే అన్నాను. కానీ పెళ్లి మాత్రం ఘనంగా వైభవంగా ఆడంబరంగా జరగకపోతే ఈ పెళ్లి క్యాన్సిల్. తుమ్ చుప్ రహో. అంత డబ్బు దానికి ఎందుకే బాధపడతావు? నేను ఉన్నాను కదా, అవసరమైతే ఎక్కడో ఒక చోట అప్పు చేస్తాను, లేదా నా ఇన్స్ట్రుమెంట్స్ అమ్మైనా డబ్బు తీసుకొస్తాను. వద్దు బాలు, సింగర్ అవ్వడం నీ డ్రీమ్. నేనేమీ అడగలేను. వసు, నువ్వన్నీ మేము అడిగితేనే చేసావా? మేము కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మాకెంతో హెల్ప్ చేసావు. మీ బాస్కి పరిచయం చేసావు, మాకు ఛాన్స్ కూడా ఇప్పించావు. వసు, నాకే చెల్లెలుంటే నేను ఇదే చేసి ఉండేవాడిని కదరా. మీ అన్నా చెల్లెల మధ్య నేను మాట్లాడొచ్చా? పెళ్లి పాటల మీద రీసెర్చ్ నా డాక్యుమెంటరీలో ఒక భాగమే కదా. సో వసు పెళ్ళవుతుంది అండ్ నా ప్రాజెక్ట్ కూడా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వసు పెళ్లి గ్రాండ్ గా చేద్దాం. మీరెళ్ళి వెంటనే షాపింగ్ స్టార్ట్ చేయండి. అదరగొట్టేస్తాం. అన్ని షాపులు తిరిగి అందరికీ కొంటాం. అన్ని చోట్ల తిరిగి ఏం కొనక్కర్లా, కళామందిరికి వెళ్ళండి, అక్కడ అన్ని దొరుకుతాయి. పానకాలు వచ్చినాయి, అందరికి ఇవ్వండారా. వాళ్ళకి అలా చెప్తే అర్థం కాదే. ఇదిగో బాబు, పానకం అంటే ఇటాలియన్ బ్రీజర్ విత్ జాగ్రీ ఫ్లేవర్. ఏమిటి? గుమ్మానికి మామిడాకులే ఎందుకు కడతారు? కొబ్బరాకులు కొబ్బరి మంటలు కొడితే దారికి అడ్డం పడతాయని నువ్వు కట్టు. అంకుల్, అబ్బో, నాకు ఒక చిన్న డౌట్. తెలియకపోతే అడుగు నానా. పెళ్లిలో తలంబ్రాలే ఎందుకు పోస్తారు? శుభప్రదం కాబట్టి. కాదు మరి చక్కెర పోస్తే సీమలెక్కుతాయని. కొంచెం త్వరగా రాయరా, టైం లేదు. ఓకేరా. బాలు How is it? నేను అలా బాగున్నానా ఇలా బాగున్నానా? నువ్వు అలాగే బాగున్నావు. నువ్వు ఇప్పుడు ఇంకా ఎంతో అందంగా ఉన్నావు. చాలా 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 థ్యాంక్స్. వసు చూడు ఎలా పండిందో. శ్రావ్య, నీ గోరింటాకు ఇంత ఎర్రగా పండిందంటే నీకు డెఫినెట్ గా మంచి మొగుడు వస్తాడు. ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, వెళ్ళి వెతుక్కో. శ్రావ్య, వసుకి తోడు పెళ్లి కూతురుగా నువ్వే ఉండాలి. నేనా? తోడు పెళ్లి కూతురు? ఇదిగో బాలు, మా అబ్బాయి పక్కన తోడు పెళ్లి కొడుకు, నువ్వు కూర్చో. తోడు పెళ్లి కూతురు అంటే తోడి తీసేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నమాట. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్యాసింజర్స్ బెర్త్లు కన్ఫర్మ్ కావాలి అంతే. బాలు, మీకు మాకు ఛాలెంజ్. అయితే ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. నీ ఛాలెంజ్ ని ఆరెంజ్ లాగా పిసికేస్తా. మ్యాటర్ ఏంటి? ఇవి పెళ్లి కొడుకు పాదుక. వీటిని ఈ ఇంట్లోనే ఎక్కడో పెళ్లి కూతురు ముఠాలో ఉన్న ఈ ఆడపిల్లలు దాచిపెడతారు. అవి ఎక్కడున్నాయో వెతికి పట్టుకోవడం పెళ్లి కొడుకు సైడ్ ముఠాలో ఉన్న ఈ కుర్రాళ్ళందరి బాధ్యత. అది ఛాలెంజ్. ఏదేమైనా కూడా మర్చిపోతున్న సరదాలు గుర్తు చేస్తున్నందుకు కంగ్రాట్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్ట్ చేద్దామా? ఎర్రగా తెద్దాం. ఆర్ యు రెడీ? ఎవరు రెడీ? అటు తిరగండి. మై డియర్ మగజాతి, జాగ్రత్త, లేకపోతే పొరుగు పోతుంది. సరే సరే. సరే కాదు, జాగ్రత్తగా వెతకండి. ఇప్పుడు తిరగండి. దాచిపెట్టాం, మీరెళ్ళి కనిపెట్టండి. 5 minutes టైం ఇస్తున్నాం. వెతికి కనిపెడితేనే పెళ్లి కొడుకు మండపంలోకి వచ్చేది. అదే మేము కనిపెడితే పెళ్లి కూతురు వచ్చి మా పెళ్లి కొడుకు కాలు పట్టుకోవాలి. ఓకే? ఓకే. రెడీ బాయ్స్, 1 2 3. ఓడిపోయావా?
మామిడికాయ రుబ్బి దోశలు కూడా వేసాను. ఫస్ట్ పని శ్రావ్యకి ఐ లవ్ యూ చెప్పడం. అప్పుడైతేనే కరెక్ట్. తన మ్యూజిక్ కాంపిటీషన్ లో ఎటువంటి డైవర్షన్ లేకుండా పాడి గెలవాలి. బాలు ఫైనల్స్ కి షూర్ గా సెలెక్ట్ అవుతాడు. ఆల్ ది బెస్ట్. తప్పకుండా గెలుస్తాడు. అమ్మో ఇది మనకొద్దు. హలో సార్ నమస్తే సార్. బాలు, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాయా? 25వ తారీఖే కాంటెస్ట్. కాన్సెప్ట్ రెడీ అయిపోయిందా? కొత్త కాన్సెప్ట్ ఒకటి రెడీ అయింది సార్. ఇది డెఫినెట్ గా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది సార్. మిగతా వాళ్ళతో సబ్మిట్ చేశారయ్యా. ఏదో నీ మీద ఇంట్రెస్ట్ కొద్దిగా చెప్తున్నాను. నిజంగా మా ఇవాళ నాకు మంచి అవకాశం వచ్చింది మా. ఈ రోజే నా సెలక్షన్స్ ఉన్నాయి. మీ బ్లెస్సింగ్స్ కోసం ఫోన్ చేశాను. రామా, నాన్న నువ్వు ఫోన్ పెట్టే. నేను భద్రాద్రి రాముల వారికి పూజ చేసుకుని వస్తాను. పెట్టే నాన్న.